ఈరోజు భారతరత్న ప్రపంచ జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా పెద్దాపూర్ గ్రామంలో ఇలా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మన అందరం ఇట్లే కలుసుకొని మన దేవుడైన అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా సత్కరించుకోవాలని కోరుకుంటున్నాను. మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకముందు మూతికి ముడ్డికి చీపులు కట్టుకొని రోడ్ల మీద ఉంచకుండా మనం నడిచిన అడుగుల దుమ్ము రోడ్డు మీద పడకుండా తుడుచుకుంటూ పోవాలని అంటరాంతనం అని మనని అనగదొక్కి అణిచివేసిరు ఈ అగ్రకులాలు. వాళ్ళకి అపోజిట్ గా పోయి అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు 32 డిగ్రీలు చేసి తన జీవితం అంతా త్యాగం చేసి తన పిల్లలు చనిపోతున్నా, తన భార్య చనిపోతున్నా, తన తండ్రి చనిపోతున్నా, తన అమ్మ చనిపోతున్నా కానీ నా పిల్లలని, నా 90% ప్రజలు, నా బీసీలు, నా ఎస్సీలు అందరూ చదువుకోవాలి, వచ్చే తరాలన్నీ బాగుపడాలని తన ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి భార్యని పిల్లల్ని భారతదేశంలో వదిలేసి వేరే దేశంలో పోయి చదువుకొని ప్రపంచ జ్ఞానయి ఈరోజు ప్రపంచమంతా జ్ఞానానికి ఇంకో పేరు ఏంటంటే అంబేద్కర్ అని గుర్తించి ప్రపంచ దేశాలన్నీ ఈయననే జ్ఞానానికి చిహ్నమని గుర్తించినాయి. ఇలాంటి వ్యక్తిని మనము గుర్తించాలి. మన దురదృష్టం ఏంటంటే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయినా కానీ, ఇంటర్ వరకు అయినా కానీ అంబేద్కర్ గురించి మన పిల్లలకు కానీ మనకు కానీ చెప్పేవాళ్ళు దిక్కులేకపోయారు. మనము ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు మనం మనుషులుగా తింటున్నాము, సమాజంలో మాట్లాడగలుగుతున్నాము, తిరగలుగుతున్నాము, ఓటాకు దొరికింది, మనము ఎమ్మెల్యేలము, ఎంపీలము, సీఎంలు కాగలిగే శక్తి కానీ, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కాగలిగే శక్తి కానీ మనకు కలిగిందంటే అది ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారి వల్లనే. కాబట్టి మనం అందరం ఆయనను గుర్తించాలి. ఈ రోజు మనకందరికీ చరిత్ర అందుబాటులోకి వచ్చింది. మనం ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ చూసుకోవాలి, ఆయన చరిత్ర తెలుసుకొని బుద్ధుని పూలే దారిలో మనం నడవాలి. అలా ఆశయాలు మనం కొనసాగించాలి. మనం చేయాల్సింది ఏమీ లేదు. మన చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. ఓటు అనే ఆయుధంతో మనం అధికారంలోకి వచ్చి మన పిల్లలకు మంచి స్కూలు, మంచి వైద్యము, మంచి దారిలో నడిచే విధంగా మనం అందరం కృషి చేయాలి. దానికి మనందరం కృషి నడుము కట్టాలి అని నేను అందరిని కోరుకుంటూ వీరికి వచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై పూలే, జై పూలే, అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం.